పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ దేవ, ఈ 40 దినాలు ఉపవాసం ఉండి మేము పనిచేయుటకును, నిన్ను ప్రార్థించుటకు, నిన్ను కొనియాడుటకు మా భారతదేశం అంతటిని నా ప్రభువా మీ స్వస్థాలకు అప్పగించుకుంటున్నాం. అయినా మమ్మల్ని అందరూ కాపాడు దేవుడు, యుద్ధాల నుండి తప్పించావు నా ప్రభు. మా యొక్క ప్రధానులకు, మా యొక్క మంత్రివర్గాలకు మంచి జ్ఞానాన్ని ఇచ్చావు. మా పోషణ, మా దిన పోషణ నాయన, మా ప్రార్థన, వాక్య ఆవేదన వేదనలన్నీ నీ యొక్క కృప ఆశీర్వాదాలతో కొండపై నాయన ప్రభు మీరు చేసిన ప్రసంగాలతో నాయన నీ బిడ్డలకి పెట్టిన ఆహారాన్ని ప్రభు మాకు కూడా పంచి ఇచ్చి మయం పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైనటువంటి ప్రియ సంఘమునకును మా దేశ నివాసులకును ఈరోజు మనం మాట్లాడినటువంటి మాటలు చాలా అద్భుతమైనటువంటివి. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన ఎవరికీ తెలియదు. దేవుని యొక్క కృప అది ఎవరు ఊహించలేనటువంటిది. ఎందుకంటే ఇది దొరుకునా, ఇది అవునా, ఇది అవుతుందా అనేటువంటి ఆలోచన మానవుల్లో సర్వసహజంగా ఉంటుంది. ఎందుకంటే చూసి నమ్మిన వారికన్నే చూడక నమ్మిన వారు ధన్యులు. యేసు ప్రభు ఒకరోజు ప్రసంగిస్తున్నప్పుడు వేల మంది జనాలు మరి 3 దినాలు 4 దినాలు కూడా ఆయన బోధలినప్పుడు వారి మోకాలు లచ్చిపోయినాయి. వారు లేవలేని స్థితి ప్రభు గమనించాడు. ధారావాహికంగా ఆయన మాటలు వినుచున్నారు. ఆయన మాటలు విని లేచిపోదామంటే శిష్యులకు దేవుడు యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. అయ్యా, మీ దగ్గర ఏమైనాను వారు తిండి కొన్నదా అని అడిగితే, అమ్మో ఇంతమంది తినడుకు ఇక్కడ ఏమున్నది అంటే, ఏమైనా ఉన్నదో చూడండి అంటే, అక్కడ వారి సమీపంలో ఒక పిల్లవాడు ఉంటే ఆయన దగ్గర కొన్ని రొట్టెలు చేపలు ఉన్నాయి. అవి మాత్రం తప్ప ఇక్కడ ఏమీ దొరకవు. ఇంతమంది తినడకు ఇక్కడ పెద్ద సిటీ కాదు అనే మాటలు ప్రభువుకు తెలియజేస్తే ఆయన అంటున్నటువంటి మాటలను ఒకసారి జ్ఞాపకం చేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదాం. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయినది, ఈ జనులు గ్రామములోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పి, వారిని పంపించాలి. మీరు అనుకుంటున్నారు ఆకలి అవుతుంది, ఇప్పుడు పొద్దుపోయింది, నీ ప్రసంగాలు చాలేయా అని వారు ఆయన్ని వేడుకుంటే ఆయన అనుకుంటున్నాడు, ఆగమ్మా, ఇక్కడ భోజనం ఇక్కడే ఉన్నది, ఇక్కడ భోజనం ఇక్కడే ఉంది, వడ్డల ఇక్కడే ఉన్నది. ఆయన చేస్తున్నటువంటి ఆ క్రియలు ఇప్పటి వరకు విన్నారు కదా, ఇప్పుడు తినాలి. ఇప్పుడు విన్నారు కదా, ఇప్పుడు వారు అనుభవించాలి. ఇప్పుడు విన్నారు కదా, ఆ హృదయం నింపుకున్నారు. కానీ ఇప్పుడు ఏం కావాలి? కడుపు నింపుకోవాలి. కడుపు నింపుకొని వారు తృప్తిగా వెళ్ళాలి. వాక్యమనే మరి రుచి కాదు, వారి పెదవులకు, వారి యొక్క శరీరానికి తృప్తి అయినటువంటి జీవితం కావాలని ప్రభు మన అంటూ. కొంచెం కిందికి చదవమ్మా. ఇప్పుడు చదివిన భాగమే. యేసు ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుడని వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, ఇక్కడ మన యొద్ద వారంటున్నారు, ఇక్కడ మన యొద్ద ఏమీ లేవు అని ఆయనకి తెలియజేస్తే ఆయన వారి దగ్గర ఏమైనా దొరుకురా అంటే అక్కడ అంటున్నారు వారి మాటలు ఎలాగున్నాయో వినండి. 18వ వచనము, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. 18వ వచనంలో 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. అంటే యేసు ప్రభు ఏం చేశాడంటే, మరి అవి తప్ప మరి ఏమీ లేదని చెప్పారు. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండి, గాలి సముద్రం ఆపినటువంటి దేవుడు, నేలను ద్రాక్షారసము చేసినటువంటి దేవుడు, అంతేకాక ఆకాశం నుండి మన్నాను కురిపించినటువంటి అద్భుతాలు చేసినటువంటి దేవుడు
ఇప్పుడు ఏమంటున్నాడు, వాటిని నా దగ్గరకు తేండి. కింద ఉన్నటువంటి మాటలు చదువుదాం. పచ్చిక మీద కూర్చునుడని జనులకు ఆజ్ఞాపించెను. 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని దేవునికి చూసినవా ఎంత శక్తి! మీరందరు చూస్తుండగా మీరు వినటమే కాదు, మీరు ప్రార్థన చేస్తారో చేయరో ఇంటికి పోయిన తర్వాత అని ఒక అద్భుతం ఏం చేశారంటే, చేతులెత్తి ఆ రొట్టెలు పైకెత్తి ప్రార్థించాడు. మీరు ప్రార్థన మర్చిపోతారు, విన్నారు కానీ ఈ చెవును విని ఈ చెవున విడిచిపెడతారు. కానీ ఇంటి వద్దకు వెళ్ళి ఆ కుటుంబంతో కలిసి ప్రార్థించాలి. ఈ 2 రొట్టెలు, ఈ 5 రొట్టెలు 2 చేపలు మరి ఆశీర్వదించబడినట్లుగా నీవు, నీ కుటుంబం, నీ దేశం, ఈ ప్రపంచం అభివృద్ధిలోనికి అడుగులు వేయాలని ఆయన ప్రార్థించాడు. తర్వాత భాగం చదువుదాం. ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చిరి. శిష్యులు జనుల వడ్డించిరి. అక్కడున్న పంక్తులుగా కూర్చున్నటువంటి వారందరికీ వడ్డించారు శిష్యులు. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు ఏంటట, వారందరూ చూడండి వాళ్ళ నమ్మకం ఎలాగున్నదమ్మా, ఇక్కడ రొట్టెలు 2 ఉన్నాయి కదా, మనకి ఎలా పెడతారని ఎవరు ఒక్కరైనా అన్నట్టు అక్కడ లేదు. కానీ శిష్యులు అంటున్నారు, మా దగ్గర ఏమీ లేవయ్యా, మా దగ్గర ఏమి ఏసుతో ఉన్నారు, ఏసుతో జీవించారు, ఏసు అద్భుతాలు చూశారు, ఆయన రమణగానే పిలవగానే వెళ్ళారు. కానీ అప్పుడు ఏం జరిగిందంటే వారు మాత్రం నమ్మిక ఉంచలేదు. ప్రభు శిష్యులే, ఆయనతో ఉన్నవారే, ఆయన అద్భుతాలు చూసిన వారే. కానీ ఇక్కడ ప్రజలైతే విశ్వసించి నమ్మారు. అక్కడ వారు కూర్చున్నారు. అప్పుడే ఆ అద్భుతం విరిచి వడ్డించిన తర్వాత మిగిలిన ముక్కలు ఎన్ని గంపలమ్మా? 12 గంపలు. ఈ 12 గంపలు ఎందుకు 12 గంపలు అయినాయి? 15 గంపలు ఎందుకు కాలేదు? 20 గంపలు ఎందుకు కాలేదు అంటే, ఒక్కొక్క శిష్యుడు ఆ గంపను మోస్తేనే వారికి నమ్మకం ఉంటుంది. చూసారా? ఆయన శిష్యులు నమ్మకం ఉంచాలి, ఆయనతో ఉన్నవారు నమ్మకం ఉంచాలి. చాలా మంది బైబిల్ పట్టుకొని గబా ఉదయం ఆదివారం గుడికి వెళ్తారు, బడికి వెళ్ళిన పిల్లలు వెళ్ళినట్లుగా. కానీ వాక్యం వినాలి, వాక్యాన్ని భుజించాలి, వాక్యాన్ని జీర్ణించుకోవాలి, వాక్యాన్ని నిల్వ చేసుకోవాలి. వారి జీవితాల్లో శిష్యులు అంటారు, ఇది ఎలా జరుగుతుందో, ఈ 2 రొట్టెలు ఎవరికి వస్తాయి? సుమారు 5 రొట్టెలు 2 చేపలు ఇద్దరు తినొచ్చేమో, కానీ 12 గంపలు మిగిలాయి. దేవుని అద్భుతాలు. ఈ మాటలు ఎక్కడున్నాయి? దానికి ఏమైనా ఆధారం ఉన్నదా అంటే, ఆదికాండము మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండము 35వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ భాగంలో యాకోబు కుమారులు 12 మంది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా అన్నల చేత కొట్టబడి గోతిలో వేయబడి ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు ఇలాగున్నాయని అన్నలకు చెప్పినప్పుడు, ఏమరా మీకు నీ బానిసలమా, నీకు మేము ఊడిగం చేయాలని ఆయన్ని ద్వేషించి మరి అక్కడికి అమ్మివేసినటువంటి వారు 12 మంది. ఆ 12 మంది ఆ యాకోబు కుమారులు, ఆ వంశంలో నుండి సిగురు రావాలని దేవుడు ఆనాటి నుండి ప్రణాళిక వేసినటువంటి వాడిగా ఉండి ఏం చేశాడు అంటే, ఇక్కడ 12 మంది శిష్యుల్ని ఏర్పరిచాడు. 12 మంది శిష్యుల్ని ఆనాడు వారికి ఆహారం లేకపోతే ఐగుప్తు నుండి పోయి తీసుకొచ్చాడు. ఐగుప్తు నుండి తీసుకొచ్చి యోసేపు కుమారులు ఎంతో ఆకలితో, ఎంతో తపనతో రోధించి వారి పిల్లలు ఉన్నారు. యాకోబు అయితే అన్నాడు, ఏమైనా దొరుకునా, అక్కడికి వెళ్ళండి ఐగుప్తుకు. అలాగనే ఏమైనా దొరుకునా ప్రభు అంటున్నాడు, ఏమైనా ఉన్నాయా అని ఇక్కడ ప్రభు అంటున్నాడు. వారు 12 మంది, ఇక్కడ 12 మంది శిష్యులు 5,000 మంది తిన్నారు. అక్కడ ఇశ్రాయేలీలు కనాను దేశంలో ఉన్నప్పుడు వారందరూ కరువును తీర్చుకున్నారు. అలాగనే మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో ఈ శిష్యులు ఎంతమంది అక్కడ పేర్లు ఉన్నాయంటే, పేతురు, ఆంద్రేయ, యాకోబు వీరందరూ ఉన్నారు. ఒకసారి చదవమ్మా ఎంతమంది శిష్యులు ఉన్నారో. ఆ 12 మందికి సాదృశ్యంగా మరి ఇక్కడ 6వ అధ్యాయము లూకా సువార్త 14వ వచనంలో ఓన్లీ పేర్లు మాత్రమే చదువుదాం మనం.
ఎందుకంటే ఇక్కడ ఉన్నాయా లేవా 12 మంది పేర్లు చదవమ్మా. వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు ఆయన ఎవరికని ఒక బండ గుర్తు వేసి పేరు పెట్టెనో ఆ సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ యాకోబు యోహాను ఫిలిప్పు బర్తలోమై మత్తై తోమా అల్పై కుమారుడైన యాకోబు జలోతే అనబడిన సీమోను యాకోబు సహోదరుడైన యూదా ద్రోహియగు ఇస్కరియోతు అనువారు 12 మంది అక్కడ ఉన్నారు. కానీ నమ్మిన వారు ఎంతమంది అంటే ద్రోహి కూడా అందులో ఉన్నాడు. ఆయన విశ్వసించిన వారు ఉన్నారు, అల్ప విశ్వాసం గలవారు ఉన్నారు. కానీ ఈ 12 మంది శిష్యులు ఆయన వెంబడించిన వారు ఈ 5,000 మంది కాక ప్రపంచం అంతయు పరలోకం ఉన్నదని నమ్మడానికి ఒక దేవుని యొక్క పరలోకం ఉన్నదంటే ఏమో యేసు ప్రభు వస్తాడంటే వస్తాడో రాడు అని ఎవరంటారంటే క్రైస్తవ జనాంగం, యూదా జనాంగం. ఆ యూదులు ఇప్పటి వరకు యేసు ప్రభుని నమ్మరు. కానీ ప్రపంచం అంతా నమ్మింది డిఎల్ మూడి గారు లాంటి వాళ్ళు, భగత్ సింగ్ గారు లాంటి వాళ్ళు, తోమా లాంటి గొప్ప మన దేశానికి వచ్చినటువంటి ఆయన గొప్ప ప్రవక్తగా పేరు పొందినటువంటి ఆయన మనకు సాధు సుందర్ సింగ్ గారు, ఇలాగనే పోతే విలియం కేరీ గారు వచ్చి మన దేశానికి కొంత ఆయన సేవ చేశారు. మన దేశం నుండి మన దేశంలో స్కాటన్ గారు ఈ ప్రాంతం అంతా తిరిగి ఆంధ్ర ఏరియాలో మంచి డ్యామ్ కట్టాడు. ఎంత పరిచయం చేస్తున్నారు దేవుని బిడ్డలంటే, గొప్ప గొప్ప పనులు చేశారు. ఆ పనులకు సాదృశ్యం ఈ లోకంలో కాదు, వారు ఈ లోకం విడిచిన తర్వాత పరలోకం ఉంటుందని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనంలో ఆ పరలోక పట్టణం ఎలా ఉంటుంది, ఎలాగంటే మనం జ్ఞాపకం చేద్దాం, చదువుదాం. ఆ పట్టణపు ప్రాకారము 12 మంది పునాదులు అన్నమాట. ఎవరంటే ఈ శిష్యులు అప్పుడు నమ్మలేదు కదా, ఈ రొట్టెలు ఆశీర్వదించిందాక నమ్మలేదు. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాలు, నేనైతే ఒక 50 సంవత్సరాలకు ముందే క్రైస్తవుని, కానీ వారు 3 సంవత్సరాల లోపలనే వచ్చినటువంటి వారు కనుక అంత నమ్మకం ఉండకపోవచ్చు. కానీ ఎన్నో అద్భుతాలు చూసినటువంటి వారు పరలోకం ఉన్నదని, పరలోకంలో ఎలాంటి పునాదులు ఉన్నాయట. ఆ పట్టణము ప్రాకారములు 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణము దాని గుమ్మములను ప్రాకారములను కొలుచుటకై నాతో మాటలాడు బంగారు కొలకర ఉండెను. ఇక్కడ నుండి చదువుతాం 18వ వచనం నుండి. ఆ పట్టణపు ప్రాకారములు సూర్యకాంతముతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ వర్ణముగా ఉండదు. ఇక్కడ మనం చూసినట్లయితే 12 ముత్యాలతో 12 రత్నాలతో. ఈ లోకంలో మనం ఎక్కడైనా ఒక ఏమంటాము రాయి కొన్నామంటే అది అసలు ఉంటే నకిలీ కొంటాం, కానీ అక్కడ స్వచ్ఛమైనది దేవుని సన్నిధిలో ఉంటుంది. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, పురాతనమైనటువంటి పాట, ఎప్పటితో పాట చక్కగా పాడతాం. పరలోక పట్టణము 12 గుమ్మములు 12 ముత్యములతో పదిలముగా కట్టబడి. ఎవరు కట్టారు అక్కడ? ఎవరు కట్టారు? బేషలు ఉన్నాడా? ఇటుకలు అందించేవారు ఉన్నారంటే ఆయనే నిర్మాణకుడు. సమస్తమైన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి క్రైస్తవులమైన మనము మన కొరకు ఆయన దాచిపెట్టిన విలువలు, ఆయన చేసిన అద్భుతాలు మనకు కనువిప్పై ఆ పరలోక పట్టణానికి ఈ లోకంలో శిష్యులకు నమ్మినట్టుగా అద్భుతాలు చూసి, ఆనాడు వారు అద్భుతాలు చూసి నమ్మారు. కానీ దేవుని వాక్యం విన్నటువంటి మనం, ఆనాడు మన్నా తిన్న ఇశ్రాయేలీలు నశించారు, కానీ జీవవాక్యం విన్న మీరు బ్రతుకుతురని మనం దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం, మన హృదయాల్లో భద్రపరుచుకుందాం. నీవు ధన్యుడవు, దావీదుతోటి వాగ్దానం చేశాడు దేవుడు. నీవు ధన్యుడవు, నీ పిల్లలను చూస్తున్నావు. అట్టి కృప మనకును
ఈ యొక్క మన దేశమునకు మన సంఘములకును ఎల్లప్పుడూ దేవుని కృప తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ